చెప్పినట్టుగా చెప్తుంది. అంటే మనం ఎలా నడుచుకోవాలి. అదే పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఎలా చెప్తాయి? 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకి. ఇవి ఎలా చెప్తాయి? అదే విషయం, చెప్పే విషయం అదే, కానీ ఇవి ఎలా చెప్తాయి? ఒక ఫ్రెండ్ చెప్పినట్టుగా చెప్తాయి, ఒక స్నేహితుడు చెప్పినట్టుగా చెప్తే ఫ్రెండ్ చెప్పిన మాట నచ్చితే వింటాం, నచ్చకపోతే మానేస్తాం. కానీ రామాయణం ఆది కావ్యం, ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యం రామాయణం. ఇది కావ్యం అన్నారు. కావ్యం అంటే ఏంటి? కాంత సంహితయా ఉపదేశించే అంటే ఏమిటి? ఒక భార్య ఒక భర్తకి ఎలా చెప్తుందో అలా చెప్తుంది కావ్యము. భార్య భర్తకి చాలా జాగ్రత్తగా చెప్తుంది. ఏదైనా విషయం చెప్పాలంటే, ఈవిడికి ఓ వజ్రాల నెక్లెస్ కొనుక్కోవాలని ఉందండి. కొనుక్కోవాలంటే ఆఫీసు నుంచి రాగానే బయట కష్టపడి అలసిపోయి చిరాకుగా విసుగుగా మొహం పెట్టుకుని అందరినీ, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ అరిచేస్తూ భర్త ఉంటే ఆ భర్తకి ఎదురెళ్ళి ఏమండి నాకు వజ్రాల నెక్లెస్ కావాలండి అని ఏ భార్య అయినా వెళ్ళి అడుగుతుందా? అడిగితే ఊరుకుంటారా? ఊరుకోరు. అప్పుడు అడుగుతారా? అడగరు. అడగడానికి ఓ సమయం ఉంటుంది, ఓ సందర్భం ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. అతను పూర్తిగా రిలాక్స్ అయిపోయాక, చిరాకంతా పోయాక, స్నానం అది చేసి శుభ్రంగా ఫ్రెష్ అయిన తర్వాత భోజనానికి అందులో అతనికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా చేసి పెట్టి పక్కన కూర్చుని కొసరి వడ్డిస్తూ అప్పుడు మొదలెడు. అప్పుడు కూడా డైరెక్ట్గా చెప్తారా అని చెప్పరు. దాండి పక్కింటి ఆవిడండి వజ్రాలు ప్రెస్ చేయించుకుని ఎంత బాగుందో, నేను కూడా పెట్టుకున్నాను, ఆవిడ కంటే నాకే ఎక్కువ బాగుందండి నిజంగా, అన్ని నగలు ఉన్నాయి కానీ నెక్లెస్ లేదు నాకు అని ఇలా మొదలెడు. ఎంత బాగా చెబుతుందంటే ఇంకా భర్తకి మెదడులోకి ఇంజక్షన్ చేసేసినట్టుగా చెప్పేస్తుంది అన్నమాట. అయ్యో పాపం నేను అర్జెంటుగా దీనికి వజ్రాల నెక్లెస్ కొనియాలి అని ఆ భర్త ఫిక్స్ అయిపోయేటంతలాగా భర్త హృదయంలోకి ఎక్కేటట్టుగా చెబుతుంది భార్య. అతను ఇష్టపడి చేసేటట్టుగా, ఏ పనైనా సరే అతను ఇష్టపడి చేసేటట్టుగా చెబుతుంది భార్య. అలా చెబుతుంది కావ్యం. అందుకనే రామాయణానికి ఇప్పటికీ అంత గౌరవం. ఎందుకని? అందులో ఉన్నటువంటి విషయాలన్నీ ఏమిటి? వేదంలో ఉన్న ధర్మాలే. అయితే ఆ ధర్మాలని ఇక్కడ ప్రతి పాత్ర పాటించి మనం ఎలా నడుచుకోవాలి అని చూపించింది రామాయణం. ప్రతి పాత్ర కూడా చూడండి. రాముడి పాత్రే తీసుకోండి. రామో విగ్రహవాన్ ధర్మ, వేదోఖిలం ధర్మము. వేదమే ధర్మము, వేదమంతా కూడా ధర్మం నిండి ఉంది. ఆ రాముడు ఎలాంటి వాడు? విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి రూపం అంటూ ఉంటే, విగ్రహం అంటూ ఉంటే, ఆకారం అంటూ ఉంటే అది రాముడే. అంచేత ఆయన చిన్ననాటి నుండి కూడా ఎంత ధర్మ పరిపాలన చేశాడు. ఆయన ఎంత ధర్మంగా నడుచుకున్నారు. తల్లిదండ్రుల పట్ల ఎంత వినయ విధేయతలతో ఉన్నారు. మొట్టమొదట పితృవాక్య పరిపాలన. గురువుల పట్ల ఎంత గౌరవంతో ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి వెనకాల వెళ్ళేటప్పుడు నడిచి వెళ్తున్నారు విశ్వామిత్ర మహర్షి. ఈయన కూడా వెనకాలే 16 ఏళ్ల కుర్రవాడు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఎందుకు వెళ్ళాలండి? నేను రాజుగారి అబ్బాయిని, నేను ఈ ముళ్ళ అడవి అంటే ఎలా ఉంటుంది, ముళ్ళు రాళ్ళు అలాంటి మార్గాల్లో నేను వెళ్ళలేను, నేను ఎప్పుడు నడవలేదు, నేను ఎప్పుడు రథం మీదే నడిచాను అని అనలేదైనా. విశ్వామిత్రుడు వెనకాల అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తెల్లవారుజాము రాయి మీద పడుకోమంటే రాయి మీదే పడుకున్నా, నేను అలాపోతే గట్టి మీద పడుకోమంటే గట్టి మీదే పడుకున్నా. అంతేగాని నేను రాజకుమారుల్ని పరుపుల మీదే పడుకున్నాను, నేను ఎప్పుడు రాయి మీద పడుకోలేదు అని ఎదిరించలే విశ్వామిత్రుడిని. ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకున్నా. తెల్లవారుజాము 4 గంటలకి కౌసల్య సుప్రజ రామ అని చెప్పి ఆయన వేలు కొలిపితే విశ్వామిత్ర మహర్షి వెంటనే ఒక్క పిలుపుకే లేచేసేవారు కదా రామచంద్రమూర్తి. అంతేగాని ఇంకో గంట ఆగి లేస్తాను, ఇప్పుడు చూడాలి, సెలవు వచ్చిందంటే పిల్లల్ని చూడాలి, 10ంటికి లేపితే తెల్లారగట్లేపేసినట్టు అమ్మ ఇంకా సేపు పడుకుంటానమ్మా. అవునా కదా? 10ంటికి లేపినా కూడా ఇంకా తెల్లారగట్లేపేసాడు, అప్పుడే లేపేసాడు కాసేపు పడుకుంటాను.
ఎప్పుడైనా సరే గురువుల దగ్గర విద్యార్థులు ఎలా ఉండాలి, వినయంతో విధేయతతోటి ఉంటే ఆహా వీళ్ళు శ్రద్ధగా వింటున్నారు, వీళ్ళకి ఇంకో 2 మాటలు చెప్పాలి అనిపించాలి గురువుకి. అంతేగాని ఏదో క్లాస్కి ఎందుకు వచ్చానురా, నేను ఒక్కడు నా మాట వింటలేదు, నేను ఎందుకు వీళ్ళకి చెప్పాలి, ఏదో సిలబస్ అవజేసుకుని వెళ్ళిపోతానులే అనిపించకూడదు గురువులకి. ఇంకో చెప్పాలి, అయ్యో పిల్లలు వింటున్నారు, వీళ్ళు శ్రద్ధగా వింటున్నారు, ఒక విషయం చెబుదాం వీళ్ళకి అనిపించాలి. అలాగా అనిపించి విశ్వామిత్ర మహర్షికి ఏం చేశాడు ఆయన, రావణాసురుడి లాంటి రాక్షసుణ్ణి సంహరించడానికి నువ్వు పుట్టావు కాబట్టి అందుకు తగినటువంటి బల అతి బల విద్యలన్నీ కూడా నీకు ప్రసాదిస్తున్నాను. తను నేర్చుకున్న దివ్యాస్త్రాలన్నిటినీ కూడా ప్రసాదించాడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు ఇద్దరికి. ప్రాక్టికల్ గా ఇదిగో తాటకని మారీచుని సుబాహుని చూపించి ఇదిగో ఇలా ఉంటారు రాక్షసులు, వీళ్ళని నువ్వు ఎదుర్కోవాలి అని ప్రపంచాన్ని చూపించినటువంటి గురువు విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి. ఎందుకని అలా చెప్పగలిగారైనా